ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. జూలై 31 తర్వాత మీనరాశి వారి జీవితంలో జరగబోయే ఈ మార్పులను ఎవరూ ఊహించలేరు. ఒక చిన్న సంఘటన మీ జీవిత దిశనే పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అసలు ఆ సంఘటన ఏంటి? అది మీకు శుభమా లేక జాగ్రత్తగా ఉండాల్సిన సమయమా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబంలోని వారికి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోను మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరి వరకు చూస్తేనే జూలై 31 తర్వాత మీకు ఎదురయ్యే ఆ ఊహించని సంఘటన ఏంటి, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం ఎందుకు, వీడియోను ప్రారంభిద్దాం. మీ వ్యక్తిత్వం, స్థిరత్వం, నమ్మకం విజయానికి ప్రతీక. మీరు సాధారణంగా ఎంతో ప్రశాంత స్వభావం, సహనం, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. మీ పట్టుదల, క్రమశిక్షణ, స్థిరమైన ఆలోచన విధానం మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీకు కుటుంబం అంటే ఎంతో ఇష్టం. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, స్నేహితులు మీ జీవితంలో ప్రతి సంబంధానికి ఎంతో విలువరిస్తారు. మీరు మాట ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. అందుకే స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు మీపై విశ్వాసం ఉంచుతారు. కష్ట సమయంలో కూడా మీరు ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవటానికి ప్రయత్నిస్తారు. మీకు అందం, కళలు, ప్రకృతి, సౌకర్యవంతమైన జీవనం అంటే ఎంతో ఇష్టం. మంచి సంగీతం వినటం, రుచికరమైన ఆహారం ఆస్వాదించటం, అందమైన ప్రదేశాలను సందర్శించటం వంటి విషయాల్లో ప్రత్యేక ఆసక్తి చూపుతారు. జీవితాన్ని ఆస్వాదించాలనే భావన మీలో బలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని భావిస్తారు. కష్టపడి సంపాదించిన ధనానికి విలువ తెలుసుకుని దాన్ని సక్రమంగా ఉపయోగించటానికి ప్రయత్నిస్తారు. మీలో ఉన్న మరో గొప్ప లక్షణం సహనం. ఎంతటి సవాళ్లు ఎదురైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని ఆ తర్వాతే ముందడుగు వేస్తారు. ఈ గుణమే మిమ్మల్ని దీర్ఘకాల విజయాల వైపు నడిపిస్తుంది. అయితే మీరొకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చటం అంత సులభం కాదు. మీరు నమ్మిన మార్గంలోనే ముందుకు సాగాలని భావిస్తారు. ఈ స్థిరత్వమే చాలాసార్లు మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు నిజాయితీని ఎంతో విలువైన గుణంగా భావిస్తారు. మోసం చేయటం కంటే కష్టపడి సాధించటం మంచిదని నమ్ముతారు. అందుకే మీకు విజయాలు కూడా క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ అనే బలమైన పునాదులపై నిర్మించబడతాయి. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలాలను మరిచిపోకుండా మీకు అండగా నిలిచిన వారిని గౌరవించే స్వభావం మీది. ఇతరులకు అవసరమైనప్పుడు సహాయం చేయటానికి కూడా వెనుకాడరు. మీ మృదు స్వభావం, నమ్మకమైన వ్యక్తిత్వం, కష్టపడే తత్వం కారణంగా సమాజంలో ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదిస్తారు. మొత్తానికి మీరు స్థిరత్వం, సహనం, ప్రేమ, నమ్మకం, కష్టపడే మనస్తత్వం, ఆర్థిక క్రమశిక్షణ వంటి అనేక మంచి లక్షణాల సమ్మేళనం. మీరు నెమ్మదిగా అడుగులు వేసినా ఒక్కసారి ముందుకు సాగటం ప్రారంభిస్తే విజయాన్ని చేరుకునే వరకు ఆగరు. అందుకే స్థిరమైన అభివృద్ధి, విశ్వసనీయత, దీర్ఘకాల విజయానికి ప్రతీకగా మిమ్మల్ని చాలామంది భావిస్తారు. జూలై 31 తర్వాత మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుంచుకోవాలి. అదే జాగ్రత్త. ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు లేదా ఆర్థిక విషయాలను వెంటనే పంచుకోవటం మంచిది కాదు. నమ్మకం అనేది కాలక్రమంలో ఏర్పడాలి, కానీ ఒకే రోజులో ఏర్పడదు. ఈ కాలంలో మీకు కొత్త పరిచయాలు పెరిగే అవకాశం ఉండవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, సోషల్ మీడియా లేదా ఇతర కారణాల వల్ల కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. వీరిలో చాలా మంది మంచి ఉద్దేశంతోనే ఉండవచ్చు. అయితే ప్రతి ఒక్కరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీ మనసులోని విషయాలను చెప్పటం కంటే కొంత సమయం తీసుకుని వారిని అర్థం చేసుకోవటం మంచిది. మీరు చాలా నిజాయితీగా, నమ్మకంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు.
అదే కారణంగా ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా అలాగే ఉంటారని అనుకోవటం సహజం. కానీ ప్రతి పరిస్థితి ఒకేలా ఉండదు. అందువల్ల మీ ప్రణాళికలు, భవిష్యత్తు లక్ష్యాలు, పెట్టుబడులు లేదా కుటుంబ నిర్ణయాల గురించి ఎవరితోనైనా వెంటనే పంచుకోవటం కంటే అవసరమైనంత మాత్రమే చెప్పటం శ్రేయస్కరం. జూలై 31 తర్వాత మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం లేదా ఎవరికైనా వెంటనే పూర్తిగా నమ్మకం ఇవ్వటం కంటే ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో ఉన్నవారు మీ కార్యాలయానికి సంబంధించిన గోప్యమైన విషయాలను అనవసరంగా ఇతరులతో చర్చించకపోవటం మంచిదే. వ్యాపారంలో ఉన్నవారు తమ కొత్త ఆలోచనలు లేదా ప్రణాళికలను పూర్తిగా బయటపెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. సరైన సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తులతో మాత్రమే వాటిని పంచుకోవటం మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. కుటుంబ సభ్యులతో, నిజమైన స్నేహితులతో మీ బంధాన్ని మరింత బలపరచండి. మీకు మేలు కోరే వారిని గుర్తించండి. అదే సమయంలో ప్రతి కొత్త పరిచయాన్ని కొంత సమయం పరిశీలించి వారి ప్రవర్తనను అర్థం చేసుకున్న తర్వాతే పూర్తిగా నమ్మండి. ఈ సమయంలో సోషల్ మీడియాలో కూడా కొంత జాగ్రత్త అవసరం. మీ వ్యక్తిగత సమాచారం, ప్రయాణ వివరాలు లేదా ఆర్థిక విషయాలను బహిరంగంగా పంచుకోవటం తగ్గించటం మంచిది. మీ గోప్యతను కాపాడుకోవటం కూడా ఒక తెలివైన నిర్ణయమే. అయితే ఈ సూచనలు ఎవరినీ అనుమానించమని చెప్పటం కాదు, కొత్త అవకాశాలను తిరస్కరించమని కూడా కాదు. ప్రతి కొత్త పరిచయాన్ని గౌరవంతో స్వాగతించండి. కానీ నమ్మకం ఇవ్వటానికి ముందు వారికి కొంత సమయం ఇవ్వండి. అది మీకు మానసిక ప్రశాంతతను, మంచి నిర్ణయాలను అందించటంలో సహాయపడుతుంది. జూలై 31 తర్వాత మీ సహనం, వివేకం, జాగ్రత్త మీకు గొప్ప బలంగా నిలుస్తాయి. మీరు సరైన వ్యక్తులను గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ముందున్న రోజులు మరింత స్థిరంగా, విజయవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతి అడుగును ఆలోచించి వేయండి. మీ విలువైన విషయాలను విలువ తెలిసిన వారితో మాత్రమే పంచుకోండి. మీకు ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, జూలై 31 తర్వాత మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి పని, మీరు చూపించే ప్రతి స్పందన ఎంతో విలువైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో కొంతమంది కావాలనే మీ మాటలను వక్రీకరించే ప్రయత్నం చేయొచ్చు. మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటను కూడా తప్పుగా అర్థం చేసుకొని ఇతరుల ముందు మిమ్మల్ని చెడ్డవారిగా చూపించాలని చూసే వ్యక్తులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో ఓర్పు, వివేకం, సంయమనం చాలా అవసరం. మీరు సహాయం చేసిన వారే కొన్నిసార్లు మీ గురించి అపార్థాలు సృష్టించే పరిస్థితులు రావచ్చు. మీరు చెప్పని మాటలు చెప్పినట్లు, మీరు చెయ్యని పనులు చేసినట్లు ప్రచారం చేసేవారు కూడా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో వెంటనే కోపంతో స్పందించటం కంటే ప్రశాంతంగా నిజాన్ని నిలబెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా ఎవరి గురించైనా వెనుక మాట్లాడే అలవాటు మీకు లేకపోయినా ఇతరులు మీ మాటలను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే అవసరమైనంత మాత్రమే మాట్లాడండి. ఎవరి వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. మీ అభిప్రాయాన్ని చెప్పాల్సి వచ్చినా గౌరవంగా, హుందాగా చెప్పండి. ఈ సమయంలో మీ ప్రవర్తనే మీకు అతిపెద్ద బలం. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంతగా మీ విలువ పెరుగుతుంది. కొందరు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొచ్చు. మీరు కోపంతో స్పందిస్తే అదే విషయాన్ని పట్టుకొని మిమ్మల్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. అందుకే ప్రతిస్పందనకు ముందు ఒక్కసారి ఆలోచించండి. కుటుంబంలో అయినా, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా మాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటలో మర్యాద, గౌరవం, స్పష్టత ఉండేలా చూసుకోండి. ఎవరికైనా సలహా ఇవ్వాలంటే కూడా విమర్శించే ధోరణిలో కాకుండా అర్థమయ్యే విధంగా చెప్పండి. ముఖ్యంగా ఇతరులను నిందించటం, పోల్చటం, అవమానించేలా మాట్లాడటం పూర్తిగా నివారించండి. మీ గొప్పతనం ఇతరులను చిన్నచూపు చూడటంలో కాదు, ప్రతి ఒక్కరిని గౌరవించటంలో ఉంటుంది. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు. మీ మంచి పేరును దెబ్బతీయటానికి అవకాశాల కోసం ఎదురు చూడవచ్చు. అలాంటి వారికి మీ కోపమే బలమవుతుంది. కానీ మీ ప్రశాంతత, మీ మంచి ప్రవర్తనే వారికి సమాధానంగా నిలుస్తుంది. అందుకే వాదనల్లో గెలవాలని కాకుండా మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచించండి. గుర్తుంచుకోండి, ఒక మంచి పేరు సంపాదించటానికి సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక తప్పు మాట వల్ల అది దెబ్బతినటానికి కొన్ని క్షణాలే చాలవచ్చు. అందుకే జూలై 31 తర్వాత మీరు మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త ఉండాలి. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీ కనిపించాలి. మీ ప్రవర్తనలో వినయం, మీ నిర్ణయాల్లో వివేకం, మీ మనసులో మంచితనం ఉంటే
ఎవరు ఎంత ప్రయత్నించినా మీ విలువను తగ్గించలేరు. చివరికి నిజాయితీ, మంచి ప్రవర్తనే మిమ్మల్ని అందరి హృదయాల్లో గౌరవనీయులుగా నిలబెడతాయి. జూలై 31 తర్వాత మీ జీవితంలో ఒక ఊహించని సంఘటన అయితే చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదలటం, కొత్త అవకాశం మీ ముందుకు రావటం, లేదా మీ జీవితంలో ఒక కీలకమైన వ్యక్తి ప్రవేశించటం వంటి సానుకూల పరిణామాలు కనిపించవచ్చు. మొదట ఈ మార్పు సాధారణంగా అనిపించినా భవిష్యత్తులో అది మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించే అవకాశంగా మారవచ్చు. ఈ సమయంలో మీకొచ్చే ప్రతి అవకాశాన్ని చిన్నదిగా భావించకండి. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక అనుకోని పరిచయం, ఒక ఇంటర్వ్యూ, ఒక వ్యాపార ప్రతిపాదన లేదా ఒక కుటుంబ సమావేశం కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ప్రతి అవకాశాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించండి. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక అనుకోని పరిచయం, ఒక ఇంటర్వ్యూ, ఒక వ్యాపార ప్రతిపాదన లేదా ఒక కుటుంబ సమావేశం కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ప్రతి అవకాశాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించండి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయటం మంచిది. చాలా కాలంగా మీరు చేసిన కృషికి ఇప్పుడు గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు సహకారం అందించవచ్చు. మీరు ఊహించని చోటు నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ఇది మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే సమయంగా మారొచ్చు. అందుకే మీ పనిలో నాణ్యతను తగ్గించకుండా క్రమశిక్షణతో ముందుకు సాగండి. అయితే ఈ సానుకూల మార్పుల మధ్య ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. విజయం కనిపించగానే అందరినీ వెంటనే నమ్మకండి. మీ ప్రణాళికలు, ఆర్థిక విషయాలు లేదా వ్యక్తిగత నిర్ణయాలను అవసరమైన వారితో మాత్రమే పంచుకోండి. మీ అభివృద్ధిని చూసి ఆనందపడేవారు ఎంతమందో ఉంటారు. అదే సమయంలో అసూయపడేవారు కూడా ఉండొచ్చు. అందుకే వినయం, జాగ్రత్త రెండూ సమానంగా అవసరం. జూలై 31 తర్వాత మీ ఆలోచనల్లో కూడా ఒక కొత్త స్పష్టత కనిపించవచ్చు. గతంలో సందేహంగా అనిపించిన విషయాలపై ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం పెరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, ఆర్థిక ప్రణాళికలను బలోపేతం చేయటం వంటి పనులు ప్రారంభిస్తే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన మరో అంశం ఏమిటంటే ఆవేశపూర్వక నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఏ ఒప్పందమైనా, పెట్టుబడైనా, ఉద్యోగం మార్పైనా పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. మీరు అనుభవం ఉన్న పెద్దల సలహా తీసుకోవటం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. సహనం మీకు ఈ సమయంలో గొప్ప బలంగా నిలుస్తుంది. మీ మాటల్లో వినయం, మీ ప్రవర్తనలో హుందాతనం ఉంటే కొత్త అవకాశాలు మరింత సులభంగా మీ వైపు వస్తాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపండి. మీకు మద్దతుగా నిలిచిన వారిని మరువకండి. వారి ఆశీర్వాదం, సహకారం మీ ప్రయాణాన్ని మరింత బలపరుస్తాయి. మొత్తానికి జూలై 31 తర్వాత మీకు కనిపించే ఈ ఊహించని సంఘటన భయపడాల్సింది కాదు. అది మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్లే అవకాశంగా మారవచ్చు. కానీ ఆ అవకాశాన్ని విజయంగా మార్చేది మీ వివేకం, మీ సహనం, మీ క్రమశిక్షణ. ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించండి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. ప్రతి అడుగును విశ్వాసంతో ముందుకు వెయ్యండి. అప్పుడు ఈ కాలం మీ జీవితంలో మరపురాని సానుకూల మలుపుగా నిలిచే అవకాశం ఉంది. మీరు సహజంగా స్థిరమైన ఆలోచనలతో, నమ్మకమైన స్వభావంతో ముందుకు వెళ్లే వ్యక్తులు. కానీ ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది మాటలు, సలహాలు మిమ్మల్ని గందరగోళానికి గురిచేసే అవకాశం ఉంది. అందుకే ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మకుండా ముందుగా దాన్ని పూర్తిగా తెలుసుకొని, విచారించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా అవసరం. మీరు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోవటం ఈ సమయంలో మంచిది కాదు. ప్రతి సమస్య మీది కాదు. ప్రతి విషయానికి మీరు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. మీ శాంతిని కాపాడుకోవటం, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టటం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ఇతరుల సమస్యల్లో ఎక్కువగా ఇరుక్కుంటే మీ సమయం, శక్తి వృధా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పే ఒక చిన్న మాట కూడా పెద్ద అపార్థాలకు దారి తీయవచ్చు. అలాగే ఇతరులు చెప్పే మాటలను కూడా పూర్తిగా పరిశీలించకుండా నమ్మకండి. నిజం తెలుసుకునే వరకు ఏ విషయాన్ని ఫైనల్గా తీసుకోకండి. ఇది మీ వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి జీవితంలోనూ మీకు రక్షణగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఎవరో చెప్పారని లేదా త్వరగా లాభం వస్తుందని భావించి డబ్బు పెట్టడం మంచిది కాదు. ప్రతి పెట్టుబడిని పూర్తిగా అధ్యయనం చేయండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి.
ఆలోచించి వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తును బలంగా మారుస్తుంది. మీరు ఈ సమయంలో సహనం, స్థిరత్వం మరియు ఆలోచనాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు విజయాన్ని అందిస్తాయి. మీలో ఉన్న సహజమైన పట్టుదలే మీకు పెద్ద బలం. అలాగే మీ చుట్టూ ఉన్న వారితో సానుకూలంగా ఉండండి, కానీ అవసరమైన దూరం కూడా పాటించండి. ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మటం కంటే సరైన సమయం తీసుకుని వారి స్వభావాన్ని అర్థం చేసుకోవటం మంచిది. ఇది మీకు భవిష్యత్తులో అనవసరమైన సమస్యలు రాకుండా కాపాడుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ కాలంలో జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా మరియు పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగాలి. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. జూలై 31 తర్వాత మీ జీవితంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక అంశాలలో కొన్ని ముఖ్యమైన మార్పులను గమనించే అవకాశం ఉంటుంది. బాధ్యతలు పెరిగే సమయంగా ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించటం అవసరం. ముఖ్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, తొందరపాటు చర్యలను నివారించటం చాలా మంచిదే. వృత్తిపరంగా చూస్తే ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిపై మరింత దృష్టి పెట్టాలి. పై అధికారులతో సంబంధాలు సాఫీగా కొనసాగించాలి. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలకు దారి తీయకుండా జాగ్రత్త పడాలి. పని ప్రదేశంలో సహోద్యోగులతో సహకార భావనతో వ్యవహరించటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని స్వీకరించే ముందు సమయాన్ని, సామర్థ్యాన్ని అంచనా వేసుకోవటం అవసరం. నిర్లక్ష్యం లేదా ఆలస్యం వృత్తి అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చు. ఉద్యోగ విషయాల్లో మార్పులు కోరుకునేవారు ఈ సమయంలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కొత్త అవకాశాలు వచ్చినా వాటి స్థిరత్వాన్ని పరిశీలించాలి. ఇంటర్వ్యూలు లేదా పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణతో చదవటం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనవసర ఒత్తిడిని తగ్గించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగటం మంచిదే. వ్యాపార రంగంలో ఉన్నవారు భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి, కానీ అతి విశ్వాసం మంచిది కాదు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవాలి. లాభాల ఆశతో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కస్టమర్లతో సత్సంబంధాలు కొనసాగించటం వ్యాపార అభివృద్ధికి సహాయపడుతుంది. చిన్న వ్యాపారులు కూడా ఖర్చులు, ఆదాయాన్ని సమతుల్యంగా నిర్వహించాలి. ఆర్థిక విషయాల్లో ఈ కాలం మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులను నియంత్రించటం చాలా అవసరం. పొదుపు అలవాటు పెంచుకోవటం భవిష్యత్తుకు భద్రత ఇస్తుంది. అప్పులు తీసుకోవటం లేదా ఇవ్వటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిదే. ఆర్థిక ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్లటం సమస్యలకు దారి తీయవచ్చు. ఈ కాలంలో ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే సహనం మరియు సమతుల్యతను పాటించటం. కోపం, తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగాలకు లోనవటం వల్ల నష్టాలు కలగవచ్చు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటం, వారి సలహాలను పరిగణలోకి తీసుకోవటం కూడా ఉపయోగకరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన విశ్రాంతి తీసుకోవాలి. మొత్తంగా చూస్తే జూలై 31 తర్వాత వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి స్థిరత్వాన్ని పొందగలరు. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవటం, క్రమశిక్షణతో ముందుకు సాగటం, ఖర్చులను నియంత్రించటం మరియు సంబంధాలను మెరుగుపరచటం ద్వారా సానుకూల ఫలితాలను సాధించవచ్చు. జూలై 31 తర్వాత మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించాలంటే కొన్ని మంచి అలవాట్లను పాటించటం ఎంతో శ్రేయస్కరం. ఈ కాలంలో మీ మాటల్లో మాధుర్యం, మీ ప్రవర్తనలో వినయం, మీ హృదయంలో దయ ఉంటే అనేక విషయాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మంచి పనులు కూడా పెద్ద ఆశీర్వాదాలుగా మారే సమయం ఇది. ఈ సమయంలో ఆధ్యాత్మికతకు కొంత సమయం కేటాయించటం మంచిదే. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపైనా ప్రశాంతంగా కూర్చొని భగవంతుణ్ణి స్మరించండి. మీకు ఇష్టమైన దైవనామాన్ని జపించటం, ప్రార్థన చేయటం లేదా ధ్యానం చేయటం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో మంచి ఫలితాలను ఇస్తాయి. మూగజీవాల పట్ల ప్రేమ, కరుణ చూపండి. మీ ఇంటి దగ్గరకు వచ్చే పక్షులకు గింజలు వేయటం, ఎండాకాలంలో నీటి పాత్ర ఉంచటం, ఆకలితో ఉన్న కుక్కలకు లేదా ఇతర జంతువులకు సాధ్యమైనంత మేర ఆహారం పెట్టడం వంటి చిన్న పనులు కూడా గొప్ప మానవత్వానికి నిదర్శనం. ఈ సమయంలో కోపాన్ని తగ్గించి క్షమించే గుణాన్ని పెంచుకోవటం కూడా చాలా ముఖ్యం. ఎవరైనా మీకు బాధ కలిగించినా వెంటనే ప్రతిస్పందించకుండా కొంత సమయం తీసుకొని ఆలోచించండి. ప్రతిరోజు ఒక మంచి పని చేయాలని మీకు మీరే ఒక సంకల్పం చేసుకోండి. అది ఒక మంచి మాట కావచ్చు, ఒక చిన్న సహాయం కావచ్చు.
ఒక చెట్టు నాటడం కావచ్చు, లేదా ఒక అవసరమైన వ్యక్తికి తోడుగా నిలవటం కావచ్చు. ఇలాంటి సత్కార్యాలు మీ వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. మొత్తానికి జూలై 31 తర్వాత దయ, వినయం, ఆధ్యాత్మికత, సేవాభావం, కరుణ అనే విలువలను మీ జీవితంలో మరింతగా ఆచరిస్తే మానసిక ప్రశాంతతతో పాటు సానుకూల వాతావరణాన్ని కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు ఎప్పుడూ వృధా కావు. అవి ఏదో ఒక రూపంలో మన జీవితానికి వెలుగును తీసుకువస్తాయి. అందుకే ఈ కాలంలో మీ హృదయాన్ని మంచితనంతో నింపుకోండి. మీ చేతులను సేవకు అంకితం చేయండి. మీ జీవితాన్ని సానుకూలతతో ముందుకు నడిపించండి. ఇంతవరకు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న మీనరాశి వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది. కామెంట్లో తప్పకుండా జై శ్రీరామ్ అని రాయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం.